హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీజీ ఐసెట్ మనకి కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. అలాగే మనము సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఏమేమి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి అనేది ఇక్కడ మనకి డీటెయిల్గా మెన్షన్ చేశారు. ఆ సర్టిఫికేట్స్ అనేవి మనం 2 to 3 సెట్స్ జిరాక్సెస్ అనేవి రెడీ చేసుకొని ఉంచుకోండి. ఇక్కడ ఏం చెప్పారంటే ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ 2 సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ ఆఫ్ ద ఫాలోయింగ్, అంటే ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఒక సెట్, 2 సెట్స్ జిరాక్స్ కాపీస్ రెడీ చేసుకోండి అని చెప్తున్నారు. ఏమేమి సర్టిఫికేట్స్? టీజీ ఐసెట్ ర్యాంక్ కార్డు, హాల్ టికెట్, ఆధార్ కార్డు, 10th మార్క్స్ మేమో, ఇంటర్మీడియట్ మార్క్స్ మేమో, అలాగే డిగ్రీ మెమరాండమ్ ఆఫ్ మ్యాథ్స్ మేమో, అలాగే ప్రొవిజనల్ మార్క్స్ మెమోస్, అలాగే స్టడీ ఆఫ్ బాన్ఫైడ్ సర్టిఫికేట్స్ ఫ్రమ్ 9th to డిగ్రీ వరకు అడుగుతున్నారు స్టడీ సర్టిఫికేట్స్. అలాగే టీసీ, మనం డిగ్రీ కంప్లీట్ చేసిన టీసీ అది కంపల్సరీ మ్యాండేటరీ. అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ ఆన్ ద ఆఫ్టర్ 1/1/24 బై ద కాంపిటెంట్ అథారిటీ ఇఫ్ అప్లికబుల్. అంటే మనకి ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ అనేవి యూజ్ అవ్వవు. ఈ ఇయర్ 1/1/24 జనవరి నుంచి ఎవరైతే ఇన్కమ్ సర్టిఫికేట్స్ అనేవి సబ్మిట్ చేస్తారో ఆ డేట్ నుంచి వాళ్ళు అయితేనే అప్లికబుల్ అవుతాయి అని ఇక్కడ క్లియర్ కట్గా మెన్షన్ చేశారు. అలాగే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్స్ వాళ్ళు కూడా 2024 నుంచి అయితే వాళ్ళవే అప్లికబుల్ అవుతాయి అని చెప్తున్నారు. అలాగే రెసిడెన్స్ సర్టిఫికేట్, అలాగే నాన్ లోకల్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా వాళ్ళవి, అలాగే ఎంప్లాయర్ సర్టిఫికేట్స్, ఎవరైనా మీ పేరెంట్స్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయి ఉంటే వాళ్ళ సర్టిఫికేట్స్ కూడా సబ్మిట్ చేయాలి అని చెప్తున్నారు. మైనారిటీస్ స్టేటస్ సర్టిఫికేట్స్ ఇష్యూడ్ ఫ్రమ్ ద కాంపిటెంట్ అథారిటీ, GORT నెంబర్ 323 రెవెన్యూ సర్వీసెస్ టు డిపార్ట్మెంట్ డేట్. అంటే SC/ST వాళ్ళకు కూడా మైనారిటీ సర్టిఫికేట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, వాళ్ళందరూ ఈ సర్టిఫికేట్స్ అన్నీ మీ క్యాస్ట్, ఇన్కమ్, ఆధార్ కార్డు, ఈ సర్టిఫికేట్స్ అన్నీ మీరు 2 సెట్స్ జిరాక్స్, 1 సెట్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేవి రెడీ చేసుకొని ఉండండి. మనకి సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత లేకపోతే రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు మనకి ఇవన్నీ చాలా యూజ్ అవుతాయి. సో గైస్, ఇంకా నేను వీడియోస్ చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. NCC స్పెషల్ కేటగిరీ వాళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎలా చేయాలి, వాళ్ళ హెల్ప్ లైన్ సెంటర్స్ ఎక్కడుంటాయి, అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్స్కి మనం ఏ కేటగిరీ వాళ్ళకి ఎవరికి కన్వీనియంట్ హెల్ప్ లైన్ సెంటర్స్ ఉంటాయి అవన్నీ చెక్ చేసుకోవడానికి నేను వీడియో అనేది చేస్తాను. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి.